హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంకి అయితే రావడం జరిగింది ఇవాళ. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి విశేష అలంకార దర్శనం జరుగుతుంది ఇక్కడ. సోమవారం వచ్చేసి శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో కనిపిస్తున్నారు అమ్మవారు, పసుపు రంగు చీర కట్టుకొని. మంగళవారం గాయత్రీదేవి అలంకారంతో దర్శనమిస్తారు, చీర రంగు వచ్చేసి ఆరెంజ్. బుధవారం గజలక్ష్మీదేవి అలంకారంలో కనిపిస్తారు, పింక్ కలర్ శారీతో. గురువారం వచ్చేసి అన్నపూర్ణాదేవిగా కనిపిస్తారు, క్రీమ్ కలర్ చీరతో. శుక్రవారం లలితాదేవి అలంకారంతో కనిపిస్తారు, చీర రంగు వచ్చేసి కనకాంబరం. శనివారం రాజరాజేశ్వరి దేవి అలంకారంతో దర్శనమిస్తారు, గ్రీన్ కలర్ చీరతో. ఆదివారం వచ్చేసి స్కందమాత దేవి అలంకారంతో దర్శనమిస్తారు, లేత నీలపు రంగు చీరతో. సోమవారం సరస్వతి దేవి అలంకారంతో కనిపిస్తారు, తెలుపు రంగు చీరతో. మంగళవారం దుర్గాదేవి అలంకారంతో దర్శనమిస్తారు, ఎరుపు రంగు చీరతో. బుధవారం మహిషాసురమర్దిని మెరూన్ కలర్ చీరతో కనిపిస్తారు. గురువారం శ్రీ పెద్దమ్మ తల్లి అలంకారంతో దర్శనమిస్తారు, గంధపు రంగు చీరతో. ఇక్కడ కనిపిస్తున్నది పెద్దమ్మ తల్లికి కొబ్బరికాయలు సమర్పించు స్థలం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తీరని కోరికలు ఏవైనా ఉంటే మనసులో కోరుకొని కొబ్బరికాయ కొడితే కోరికలు ఇట్టే తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇంకా లోపలికి వెళ్ళి పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ మనసులో ఏదైనా కోరిక కోరుకొని రూపాయి బిల్లని నిటారుగా నిలబెడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో
పూలదండలతో చాలా బాగా అలంకారం చేశారు. ఫైనల్గా అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లో లడ్డు పులిహోర ప్రసాదాల టోకన్స్ అయితే ఇస్తారు. అవి తీసుకొని బయటకు వచ్చి ఇక్కడ కనిపిస్తున్న కౌంటర్లో ఇస్తే పులిహోర ప్రసాదాలు మనకైతే చేతికిస్తారు. ఇంతేనండి ఇవాల్టి వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై పెద్దమ్మ తల్లి.